మేము ఇంట్లో లేము. రాత్రి 4 గంటల 37 నిమిషాలకు మా చుట్టుపక్కలనటువంటి షౌకత్ ఫోన్ చేసిండు మాకు. ఫోన్ చేసి ఇంట్లో మంటలు వస్తున్నాయన్న, ఎక్కడున్నావు అని అంటే, నేను మా అత్తగారింటి కాడ ఉన్నా అని చెప్పి నేను చెప్పిన. చెప్తే తొందర రా అని చెప్తే సరే అన్న వస్తున్నా అని చెప్పి నేను వచ్చేసిన. అప్పుడే వెంటనే నేను వస్తూ నాకు సైమల్టేనియస్గా ఫైర్ స్టేషన్ సిబ్బంది వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అప్పటికి కూడా. అప్పుడే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. దరిదాపుగా ఒక గంటన్నర 2 గంటల దాకా మంటలు ఆర్పారు. ఇంకా కూడా మంటలు అవుతున్నాయి. ఇప్పుడు మా వాళ్ళు కూడా లోపల అంటుకుంటే బకెట్లతో కూడా నీళ్లు పోస్తుర్రు. మా మొత్తం బీరువాలు, మంచము, పెళ్ళికి పెట్టిన బట్టలు అన్నీ మొత్తం కాలిపోయి బూడిదైపోయినాయి. చాలా వరకు నష్టం జరిగింది. అన్ని బీరువాతో సహా కాలిపోయింది అంతా. పైసలు కూడా ఉండే, అందులో పైసలు కూడా కాలిపోయినాయి. 5 నుంచి 6 లక్షల వరకు నష్టం జరిగింది. అన్నీ పెళ్ళికి పెట్టిన పట్టు చీరలు అన్నీ మొత్తం కాలిపోయినాయి. అలా అన్నీ మా అత్తగారు వాళ్ళు వీళ్ళు పెట్టిన సామాన్లన్నీ అందులోనే ఉండే కాబట్టి మొత్తం ధ్వంసం అయిపోయింది. బూడిద అయిపోయింది మొత్తం. అన్నీ ఏంది కూడా ఒకటి కూడా పనికి వచ్చేటట్టు లేదు అందులో.